మానవ సేవే మాధవ సేవగా భావించి తణుకులో గత 55 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి ధ్యేయంగా సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తూ తణుకు పాతూరుకు చెందిన జిహెచ్సి చిల్డ్రన్ హోమ్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఎం శాంతికుమారి గారు ఎంతో ఆదర్శవంతంగా సేవా స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక అవార్డులు పొందుతూ మరికొద్ది రోజుల్లోనే వారికి గౌరవ డాక్టరేట్ కూడా అందుకొని ఉన్నారు. సో ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలే ఈ జిఎస్సి అనే సంస్థ ఎప్పుడు స్థాపించారు, అదేవిధంగా ఎప్పటి నుంచి దీన్ని రన్ చేస్తున్నారు? 45 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు అంటే మా మేనమామ తండ్రి గారైన ఎంవి రాజు గారు, మల్లిపూడి వెంకట నరసరాజు గారు అనే ఆయన స్టార్ట్ చేశారు. ఆయన మా తాతగారండి. ఆయన స్టార్ట్ చేసి 45 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు అయింది హాస్టల్ స్టార్ట్ చేసి. అప్పటి నుండి ఈ హాస్టల్ రన్ అవుతుంది. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎంతమంది విద్యార్థులకి మీరు చదువు నేర్పిస్తున్నారు, దాని వివరాలు ఏంటి? ఇప్పటి వరకు గత 55 సంవత్సరాలుగా కొన్ని వందల మంది ఈ హోమ్ ద్వారా విద్యను అభ్యసించారు. మేము భార్యాభర్తలుగా మేమిద్దరం గత 23 సంవత్సరాలుగా ఇంచుమించుగా ఒక 300 మంది 10వ తరగతి పాస్ అయ్యి చాలామంది జీవితంలో సెటిల్ అయ్యి మంచిగా తయారైన వాళ్ళు 300 మంది ఉన్నారు. చిల్డ్రన్ హోమ్లో ఉంటున్నటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు మీరు ఇక్కడ కల్పిస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా తోడ్పాటుగా ఏమైనా ఉంటుందా? చిల్డ్రన్ హోమ్లో ఉన్న పిల్లలకి చదువుకి, వాళ్ళ జీవన శైలి సాగించడానికి బట్టలు ఏంటి, స్టేషనరీ, లేకపోతే ఆడపిల్లలకు కావాల్సిన అన్ని భోజనం అన్నీ మేము ఏర్పాటు చేస్తున్నామండి. అన్నీ అందిస్తాము. వాళ్ళు మామూలుగా బయట మన పిల్లలు ఎలాగైతే సౌకర్యాలతో ఉండాలి, ఏమేమి అవసరతలు ఉంటాయి అవన్నీ మేమే వీళ్ళకి అందిస్తున్నాం. మాకైతే గవర్నమెంట్ నుండి ఏ సపోర్ట్ లేదు. చిల్డ్రన్ సంస్థ వచ్చేసరికి అనాథ అనే మాటని మీరు వినటానికి కూడా ఇష్టపడరు అని అంటున్నారు. అది ఎంతవరకు లేదు, ఎందుకని అంత అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఇది మేమందరం ఒక కుటుంబం లాగే ఉంటాం ఇక్కడ. సో మేము ఒక కుటుంబం లాగా ఉన్నప్పుడు, నేనున్నప్పుడు అలా అనాథలు ఎవరు కదండి. అందుకనే నాకు ఆ మాట అంటే ఇష్టం ఉండదు. వాళ్ళంతా మా కుటుంబం, మేమంతా పెద్ద కుటుంబం. కోవిడ్ లాంటి ఎంతో భయంకరమైనటువంటి వైరస్ ఉన్నప్పుడు కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను మీకు పలు అవార్డులు కూడా వచ్చాయి. సో అటువంటి సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది, అదేవిధంగా మిమ్మల్ని గుర్తించినందుకు మీరు ఏం చెప్తారండి? కోవిడ్లో తణుకు పట్టణంలో అందరూ ఏదో రకమైన సహాయాన్ని పొందుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ పసిపిల్లలు, ఫుట్పాత్ మీద వాళ్ళు, డంపింగ్ యార్డ్ వాళ్ళు, జయంతి కాలనీ వాళ్ళు, ట్రైబల్స్, మల్లికాసుల వాళ్ళు, ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వాళ్ళు, ఇలాగా అస్సలు సహాయం అందని పసిపిల్లలు ఉన్నారు. అలాగే మేము తణుకు పట్టణంలో 12 స్పాట్స్ మేము ఫైండ్ అవుట్ చేసి ఇంచుమించుగా 150 మందికి 1 సంవత్సరం పాటు పాలు గుడ్లు ఇవ్వగలిగాము. దానివల్ల తణుకు పట్టణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మా మిస్సెస్కి కోవిడ్ వారియర్స్ అనే అవార్డు వచ్చింది. అది మేము చాలా భాగ్యంగా భావిస్తున్నాం, అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లలకి పాలు గుడ్డు 1 సంవత్సరం పాటు ఇవ్వగలిగాం. మీ సక్సెస్ విషయంలోకి వచ్చేసరికి మీ ఇంటి నుండి కానీ, మీ భర్త గారి నుంచి, మీ భాగస్వామి నుంచి కావచ్చు, మీ కుటుంబం నుంచి, మీ పిల్లల నుంచి ఎటువంటి సహకారం మీకు అందుతుంది? ప్రతి మగాడు సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుందని చెప్తారు. అలాగే నా సక్సెస్, నా సర్వీస్ వెనకాల నా భర్త ప్రోత్సాహం, నా కుటుంబం, నా బిడ్డలు సహకారం అన్నీ ఉన్నాయి. నా కుటుంబం ఎప్పుడూ నేను చేసేదానికి సహకరిస్తారు. మేము కుటుంబంగా కూర్చుని మేము మాట్లాడుకునేటప్పుడు మేము ఇది చేస్తాము, మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి చేస్తారు. నా కూతురు అయితే ఎంఏ సైకాలజీ చదివింది. పిల్లల్ని కౌన్సిల్ చేయడం కానీ, మంచి మాటలు చెప్పడం కానీ మా అమ్మాయి చాలా సహకారంగా ఉంటుంది. మా అబ్బాయి ఈ తణుకు పట్టణంలో ఈ చిల్డ్రన్ హోమ్ గురించిన విషయాలు ఎలాగా ఇతరులకు తెలియజేయాలనే విషయంలో మా అబ్బాయి చాలా బాగా సహకరిస్తూ ఉంటాడు. అలాగే మేము నలుగురము కలిసి
ఈ ఈ చిల్డ్రన్ హోమ్ విషయంలో ముందుకెళ్తుంది. మేడం, ఎన్నో రంగాలు ఉండగా కేవలం మీరు ఈ సేవా రంగంలోనే ఎందుకు ముందుకు రావాలనుకున్నారు, ముందుకు వెళ్తున్నారు? మేమిద్దరం ఈ చిన్నపిల్లల సేవ వాతావరణంలోనే పుట్టాం, పెరిగాం. ఆ అవకాశాలు మాకు వచ్చినాయి. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న చిల్డ్రన్ హోమ్ పాలకొల్లో రన్ చేశారు. మా అమ్మ మా నాన్న నాకన్నా ముందు 25 సంవత్సరాల క్రితం ఇవన్నీ రన్ చేశారు. మేము ఊహ తెలిసేటప్పటికి ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ తర్వాత ఆ బాధ్యత మా భుజాల మీదకి వచ్చింది. మేము దాన్ని సంతోషంగా తల్లిదండ్రుల నుంచి దాన్ని కంటిన్యూ చేసే అదృష్టం మాకు దొరికింది అనుకున్నాం. మేము దాన్ని కొనసాగిస్తున్నాం. వేరే రంగాల గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. ఇది ఇమ్మీడియట్ గా ఇది మా దగ్గరకు వచ్చింది, మేము ఉన్నాం అక్కడ, మేము కంటిన్యూ చేస్తాం. రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి గిరిజన ట్రైబ్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల పట్ల ఎందుకు అంత మక్కువ చూపిస్తున్నారు? వీళ్ళని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు విద్యార్థులను? మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నంగిల్లో కూర్చుని ఉన్నాం. మనకు ఆకలి తెలియదు, కానీ నమ్మడానికి ప్రయత్నించండి. దండకారణ్యంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ విలేజెస్లో ఆకలి చావులు ఉన్నాయి. అది ఏ గవర్నమెంట్ అంగీకరించిపోయినా నిజం అది. సో అలాంటి ఆకలి చావులు, భోజనం లేని పరిస్థితి, వైద్యం లేక చచ్చిపోతున్న గిరిజనుల పరిస్థితి చూసినప్పుడు మాకు బాధ అనిపించింది. సో నిజమైన అవసరతలో ఉన్నవాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, సమస్యలతో ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు, దండకారణ్యంలో ఉన్నారు. అందుకని అక్కడున్న గిరిజనులు, రాష్ట్ర సరిహద్దులో ఉన్న గిరిజనుల మధ్యనే మేము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మన చిల్డ్రన్ హోమ్లో ఉన్న అధిక భాగం జనాభా పిల్లలు కోయ, కొండరెడ్డి, కోందు, ఎరుకల, యానాది, హరిజన, గిరిజన ప్రజల నుంచే ఉన్నారు. ఎందుకంటే అక్కడే ఆకలి ఉంది. గోస్త నది పరివాహక ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆకలి లేదు. మనం కడుపు నిండా పని చేసినా చేయకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా తినడానికి ఇబ్బంది లేదు మనకి. ఇక్కడ 2 పంటలు పండుతున్నాయి సంవత్సరానికి, అక్కడ పంటలే పండవు. అందుచేత అదే అవసరం అనుకున్నాం, వాళ్ళ మీద ఫోకస్ పెట్టాము. ఎవరికి అవసరమో వాళ్ళకే మేము సర్వీస్ అందించగలిగాం. అవార్డులు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కోవిడ్ వారియర్ అవార్డు కూడా మీరు తీసుకున్నారు. సో మరికొద్ది రోజుల్లోనే మీరు గౌరవ డాక్టరేట్ కూడా అందుకొని ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ అవార్డు తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. అంటే నా పర్సనల్గా ఏంటంటే మా చిల్డ్రన్ హోమ్ ఒక రికగ్నైజేషన్, బయట ప్రజల నుండి రికగ్నైజేషన్ వచ్చింది. మేము కూడా చెప్పుకుంటాకి ఒక స్టెప్ ముందుకుంటుందని, ఇది ఇంకా సహకరిస్తుందని, ఈ డాక్టరేట్ వల్ల ఈ సర్వీసెస్ ముందుకి నడుస్తాయని అనుకుంటున్నాను. సమాజంలో తల్లిదండ్రులు చూడని లేదంటే అనాథగా ఉన్నటువంటి పిల్లలు కనుక ఒకవేళ ఉంటే ఎవరైనా ఒక పౌరులు మీలాంటి వాళ్ళని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి? అదేవిధంగా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఏ విధమైన సహకారం పిల్లలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది విషయాలు ఒకసారి చెప్పండి. ఈ తణుకులో ఉన్న గుడ్ సమర్టన్ చిల్డ్రన్ హోమ్లో ప్రస్తుతానికి 60 మంది పిల్లలు ఉన్నారండి. ఇది ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జోనల్ జస్టిస్ వాళ్ళ యొక్క లైసెన్స్తో నడుస్తుంది. ఈ చేర్చుకోవాలంటే రాబోయే రోజుల్లో బహుశా ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జోనల్ జస్టిస్ నుంచి కూడా పర్మిషన్ అవసరం అవుతుంది. మేము చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. మా వివరాలు ఈ వివరాలకు కాంటాక్ట్ అయితే సరిపోద్ది. మాకు పాలకొల్లో ఒక బ్రాంచ్ ఉంది. ఆ పాలకొల్లో ఓన్లీ బాయ్స్ ఉంటారు, ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న గదులు సరిపోవట్లేదు. ఆ ఎదురుగుండా ఉన్న 5 గదుల బిల్డింగ్ ఒకటి వేస్తున్నాం, షెడ్ జరుగుతుంది. దానికి సబ్మెర్సిబుల్ పంపు, వాటరు, బాత్రూమ్లు అన్నీ ఏర్పడినాయి. ఇక మిగతా గదులు కూడా సిద్ధం కావాలి. అయితే మేము మా తలుపు ఎవరు తట్టినా మాకు అవకాశం ఉన్నంత వరకు చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉంటాం. మేము చేర్చుకుంటాం. ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రాబోయే రోజుల్లో బహుశా జోనల్ జస్టిస్ నుంచి అడ్మిషన్ పర్మిషన్ తీసుకుని మేము చేర్చుకోవాల్సి వస్తాం. ఇంతవరకు మేము స్వతంత్రంగానే చేర్చుకున్నాం, మమ్మల్ని అడిగిన వాళ్ళు అందరినీ చేర్చుకున్నాం. రాబోయే రోజుల్లో రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ మేము చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. కార్యక్రమాలు మీరు చేయడానికి ముందుకు వెళ్ళటానికి ఎటువంటి సహకారాన్ని ప్రజల నుండి కానీ సంస్థల నుండి మీరు ఆశిస్తున్నారు?
మేము ఈ సేవా కార్యక్రమాలు ముందుకు జరపడానికి ఖచ్చితంగా సేవాదృష్టితో ఉన్న వాళ్ళ సహకారం మాకు కావాలి. అన్నదాత సుఖీభవ. ఎవరన్నా వాళ్ళ స్పెషల్ డేస్, బర్త్డేస్ కానీ యానివర్సరీస్, ఏ స్పెషల్ డేస్ అన్నా మా పిల్లల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ సెలబ్రేషన్కి వాళ్ళు గ్రోసరీస్ రూపంలో కానీ ఫుడ్ రూపంలో కానీ వాళ్ళు ఇచ్చి మాకు సహాయం చేయొచ్చు. లేకపోతే పిల్లలకి కావాల్సిన స్టేషనరీ, బట్టలు, ఈ విధంగా ఏ విధమైన సహకారాన్నైనా మేము పిల్లల కోసం తీసుకుంటాం, పిల్లలకి ఇస్తాం. ఇక్కడ పిల్లలకి సౌకర్యాలు పెంచడానికి, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి కొంత ఎక్స్టెన్షన్ ఉందండి. దానికి దాతలు ముందుకొచ్చి ఆ బిల్డింగ్ మెటీరియల్ కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ ఏదైనా ఇస్తే మంచిది. ఇక్కడ పిల్లలకు ఉన్న సదుపాయాలు ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. వాళ్ళు ఇంకా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. దానికి దాతలు ముందుకు వస్తే సంతోషం. ఏదేమైనప్పటికీ తణుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో మానవతావాదులు ఉన్నారు, సహృదయులు ఉన్నారు, సేవా అభిరుచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు మేము గత 10 సంవత్సరాలుగా ఏ సంస్థకి ఎక్కడ ఏ రకమైన సహకారం లేకపోయినా మేము కొనసాగుతున్నాం. అంటే కేవలం లోకల్ కంట్రిబ్యూషన్స్, లోకల్గా స్థానికంగా ఉన్న దాతలు మెటీరియల్ రూపంలో గాను, వస్తు రూపంలో గాను, డబ్బుల రూపంలో సహాయం చేయడం వల్ల ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే సహకరిస్తారని కోరుకుంటున్నాం. అలాగా స్థానిక ప్రజలు దాతల సహకారం ఉన్నంత కాలం ఇవి మేము చేయగలుగుతాం. పిల్లలు ఆదరించబడతారు. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు వరకు మేము చార్దీసిన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం అండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి స్కూల్లో, ఇంకా మంచి చదువు, ఇంకా సౌకర్యాలతో కలిగిన హాస్టల్లో చూడాలని అనుకుంటున్నాం. అలాగే ఈ అన్నిటికీ కావాల్సిన దాన్ని కూడా మేము లోకల్ సహకారాలని కూడా మేము అందుకోవాలని అనుకుంటున్నాం. ఈ పిల్లలకి కంప్లీట్ మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఉండటానికి కావాల్సిన భోజనం, బట్టలు, ఇంకా బుక్స్, ఇవన్నిటికి కావాల్సిన అన్నిటికీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఇప్పుడంటే అరాకొరాగా ఉన్నట్టు ఉంటుంది, అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని మేము అనుకుంటున్నామండి. సాధ్యమైనంత వరకు ఆకలితో కానీ, జీవించే అవకాశం లేక కానీ, చదువుకోవడానికి అవకాశం లేకుండా ఎవరు నశించిపోకూడదు. అందరికీ అవకాశాలు ఉండాలి. దాంట్లో మా వంతు మేము చేయగలిగింది మేము చేయాలి. మా ద్వారా సాధ్యమైనంత వరకు జీవించడానికి డిగ్నిఫైడ్గా బ్రతకడానికి కావాల్సిన, చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు పిల్లలకు అందాలనేది కోరిక. అదే మా భవిష్యత్తు. ఇది నేటి సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ జిఎస్సి అనే చిల్డ్రన్ హోమ్ సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తూ గుర్తింపు పొంది గౌరవ డాక్టరేట్ కూడా అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ ఎం శాంతి కుమారి గారితో చిట్ చాట్ కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మరొకరితో కలుద్దాం. థ్యాంక్ యూ. ఏరువాడ అనే గ్రామం మెయిన్ రోడ్ నుంచి ఇంచుమించుగా 15 కిలోమీటర్లు ఉంటుంది. బాగా ఆరోగ్యవంతులు తప్ప అందరూ వెళ్ళలేనంత ఎత్తైన కొండల మీద ఉండే ఈ విలేజ్ ఏరువాడ. అక్కడ ప్రజలు, అక్కడ పిల్లలు, వీళ్ళు కొండరెడ్లు, వీళ్ళు కొండల మీదే ఉంటారు. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉండేవారు. ఈ ప్రజలు ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్. భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన స్టాటిస్టిక్స్ ప్రకారంగా అతి పురాతనమైన తెగ ఇది. వీళ్ళు కొండల మీదే ఉండడం వలన, వైద్య సదుపాయం లేకపోవడం వలన అంతరించిపోయే ప్రమాదం ఉందని కూడా గవర్నమెంట్ గుర్తించింది. ఉండే ట్రైబల్స్ వీళ్ళు గిరిజనులు, అడవి ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు తణుకు
ఏ కాలనీ? జయంతి కాలనీ. జయంతి కాలనీ, ఆ తర్వాత మల్కీపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు, ఖమ్మం వాళ్ళు ఉన్నారా? ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 3 ప్రాంతాల నుంచి వచ్చిన సబర్బన్ ట్రైబల్స్. వీళ్ళకి చదువు అనేది అసాధ్యం అనే లాగుండేది. మన హోమ్కి వచ్చి చదువు నేర్చుకున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, హై స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు. వీళ్ళు ఎరుకల యానాది ట్రైబ్కి చెందిన అనే ప్రజలు లంబసింగి నుంచి పాడేరు, అరకు ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒరిస్సా బోర్డర్లో ఉంటున్నారు. వీళ్ళు ఈ పిల్లలే కాదు, పాలకొల్లో ఉన్న మగ పిల్లలు కూడా జీవితంలో మొట్టమొదటిసారి ఈ ప్లెయిన్ ల్యాండ్ పట్టణాలు చూడగలుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. కోందు ప్రజలు లేక కోదు అని అంటారు, ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో ఉంటారు. చెందిన కోయ ట్రైబ్ నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు జీవితంలో ఈ ప్లెయిన్ ల్యాండ్ కానీ టౌన్లు కానీ తెలియని ఈ ప్రజలు ఈ రోజున తణుకు పట్టణంలో చక్కగా చదువుకుంటున్నారు. ఈ పిల్లలు కోయ ప్రాంతంలో అభివృద్ధి లేని ప్రాంతంలో ఉండి ఇక్కడ తణుకు ప్రాంతంలో చక్కని చదువుకుంటున్నారు. వీళ్ళు కోయ ప్రజలు.